గాన కోకిల భా భారత్ గర్వించదగ్గ కళాకారిణి జానకి. దాదాపు 7 దశాబ్దాల ఆమె ప్రస్థానంలో 60,000 పాటలు పాడి సామాన్యమైన విషయం కాదు. 6 భాషల్లో 60,000 పాటలు. భారతరత్న ఇచ్చినా కూడా తక్కువే. కానీ 2011లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. అయితే ఆ పద్మభూషణ్ అవార్డు తీసుకోవడానికి ఆమె తిరస్కరించారు. దీని మీద అప్పట్లో చాలా ఊహాగానం వచ్చాయి. అప్పటికే 60 సంవత్సరాల సర్వీస్ చేసిన తర్వాత నాకు పద్మభూషణ్ ప్రకటించారు అని ఆమె చిన్నపోయింది. కనీసం పద్మ విభూషణ్ కానీ భారతరత్న కానీ ఇస్తే బాగుండేది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎస్ జానకి పేరు తెలియని 3 తరాల జనం లేరు. 80-90 సంవత్సరాల వృద్ధుల నుంచి నేటి తరం జీ జన్ వరకు ఎస్ జానకి పాటలు ఈరోజు ఎక్కడ చూసినా కూడా వస్తాయి. అలాంటి ఆమెకి పద్మభూషణ్ అంటే చాలా తక్కువ. నాకు ఇది ప్రజలు ఇచ్చిన ఆధారంతో పోల్చుకుంటే ఈ అవార్డు నాకు అవసరం లేదు, ఇది అంత చిన్నది, చాలా ఆలస్యంగా మేలుకుంది ప్రభుత్వం అని చెప్పేసి నిరసన తెలిపారు. దాంతో ఆమె పద్మభూషణ్ తిరస్కరించారు. దీనికి సంబంధించి అనేక వార్తలు పుంగాలుగా వచ్చాయి. ఆమెకి భారతరత్న ఇప్పటికైనా ప్రకటిస్తే ఆమె యొక్క కళాకారిని గుర్తింపు దొరుకుతుంది. ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కూడా దీని మీద